బట్టి విక్రమార్క శనివారం పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలను ప్రారంభించారు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు మరో 2 గ్యారెంటీలు అమలు చేసి దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామని బట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందన్నారు. చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేశామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రశ్నపత్రాలు లీకులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో అభివృద్ధికి పాల్పడతామని వివరించారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భూషమ్మ గారు ఆశావర్కరు, అదే సీతాకారి గ్రామం నుంచి కుమారి ఆశావర్కర్ గారు, రేణుకావర్మ కూడా ఆశావర్కరు రావడం జరిగింది. ప్రజల ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రంలో మీరు శాసనసభ్యులుగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసింది. చాలా ప్రేమ పార్టీని కలిగినటువంటి గ్రామం. ఎప్పుడు నాకు మంచి మెజార్టీలో ఇచ్చి గెలిపిస్తా ఉన్నటువంటి గ్రామం అది. ఈ గ్రామానికి సంబంధించి నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను. పాదయాత్రలో భాగంగా దళిత బంధు ఇస్తామంటే ఎవరో కొద్దిమందికి ఇస్తాము, మేము వెళ్తా వాళ్ళకి ఎవరో మా పార్టీలో చేర్చని ఇస్తామని చెప్తే నేను ఇక్కడ మీ అందరూ చెప్పి వెళ్ళాను. ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఇస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇచ్చినట్టుగా ఈ గ్రామంలో అందరికీ అది వచ్చినట్టుగా చేశాను. అనుమానంతో గెలిపించుకున్నటువంటి ప్రజల ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో. మీరు శాసనసభ్యుడిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసింది.